ఇక సింగరేణి కార్మికుల సొంతింటి కళ నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బాయిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు వంశీకృష్ణ హాజరయ్యారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేశాయని ఆరోపించారు. సింగరేణి కార్మికులందరూ వారి ఆశీర్వాదం తీసుకుంటే నాకు పూర్తి విశ్వాసం నన్ను భారీ విధంగా ఈసారి వంశీ గారిని కల్పిస్తారని మాట ఇస్తారు. ఇలా కార్మికుడు మాట ఇస్తే మాట తప్పడు. పూర్తి విశ్వాసం ఇలా తెలంగాణ మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలో సింగరేణి అమ్మడానికి ప్రధాన పాత్ర వహించిన బీజేపీని రెండింటి కూడా ఓడించి ఇలా నిరంతరం సింగరేణిని కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం వైపు నిరంతరం ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇలా కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. గతంలో వెంకటస్వామి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి, సింగరేణి కాపాడినటువంటి తీరు, ఇలా పిఎఫ్, ఈఎస్ఐ ఏదొచ్చినా వారి యొక్క సహకారంతో తర్వాత మొన్న మళ్ళీ కొత్త భావాలు చేస్తాం. చాలా 2000 మంది వరకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదే మాదిరిగా చనిపోయిన కార్మికులు ఉంటే ₹1,00,00,000 పెన్షన్, కాంట్రాక్ట్ కార్మికులకు 25 లక్షల రూపాయలు, దాంతోపాటు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని రకాల వేతనాలు ఏదైతే వాళ్ళ డిమాండ్ను దాని మీద పూర్తి చేయడానికి ఈ కోడ్ కాగానే ఇస్తామనేటువంటి ఆ మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి మాట, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారి మాట మీద నమ్మకంతో ఈ కార్మికులందరికీ ఉంది. నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా భారీ మేరకు తెలుస్తాం. రావడం జరిగింది. కార్మికులందరినీ పూర్వంగా కలవడం జరిగింది. గతంలో కాకా వెంకటస్వామి గారు కార్మికులకు ఉన్న 70 సంవత్సరాల అనుబంధం ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎందుకంటే పెన్షన్ స్కీమ్ అనేది ఫస్ట్ అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్పి అందరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. గతంలో చేసిన పని 450 కోట్లు వడ్డీ లేని రుణం కూడా అప్పుడు సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పించడం జరిగింది. దాని ద్వారా దాదాపు 1 లక్ష పైన ఉద్యోగాలు అప్పుడు కాపాడడం జరిగింది. అదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా కొత్త బాయిలు ఓపెన్ చేయడానికి కృషి చేస్తామని చెప్పి